హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మను డైరెక్టర్ వ్లాగ్స్. యూట్యూబ్లో అయితే షార్ట్స్ చేయడం అయిపోయిందండి. అని నువ్వు కదిలితే అది పోతుంది మళ్ళా. ఈరోజు డాగ్ ఏయ్ దీంతో బాగా చేసామన్నమాట రీల్స్. కరెక్ట్గా రీల్స్ చేసే టైంకి దగ్గరకు వస్తుంది. రీల్స్ చేసి మళ్ళా మేము అప్లోడ్ చేసే టైం కల్లా మళ్ళీ వెళ్ళిపోతుంది అన్నమాట. అది అట్లా రీల్ అప్లోడ్ చేయడానికి ఎంత కదన్నా కూడా 1 మినిట్ టైం తీసుకుంటుందండి ఎక్కడైనా కానీ. అప్పుడు దగ్గరకు వస్తుంది రీల్ అప్లోడ్ చేసేటప్పుడు అయితే దగ్గరకు వస్తుంది. రీల్కి పెట్టినప్పుడు మాత్రం రీల్ చేసి పెట్టినప్పుడు మాత్రం దగ్గరకు అయితే రాదనమాట. ఇట్లా ఇట్లా జరిగిపోయింది ఈరోజు అయితే హ్యాపీగా. అవి వచ్చేసి సాకుల బట్టలు అన్నమాట. రేపు ఉతికేకి తెచ్చి పెట్టుకున్నారు ఈరోజే. నాగుల చవితి కదా ముందర ఉండేది. నాగుల చవితి పండగ కాబట్టి తొలి ఆకాశి ఎన్ని రోజులైంది పోయి. మొహరం పండగ నువ్వు చేసినావా పండగ? మళ్ళా తొలి ఆకాశి మొహరం పండగ అప్పుడు పోయింది. తొలి ఆకాశి మొహరం ఒకటే రోజు పడుతుందనే కాదు, ఇక్కడ ఎరుగుంటలో ఒకరోజు వెనక్కి జరిగింది తురుకోలు. అది ఇది వచ్చేసి నాగుల పంచమి అంటే నాగుల చవితి. నాగుల చవితికి సాకులు ఉంటారు కదా. అది రేపు మంగళవారమే అంట కదా. 28వ తేదీ నాగుల చవితి. 28 అయితే ఇంకా ఆదివారం చేస్తారో మంగళవారం చేస్తారో తెలీదు మా ఊర్లో. కాదు 28 ఉంది. 28 అంటే నీకు వచ్చే సోమవారం పడుతుంది. ఈరోజు మంగళవారం అంటే వచ్చే వారంలో సోమవారం పడుతుంది. సోమవారం పడితే సోమవారం చేయకూడదంట కదా, చేయరంట. మంగళవారం కానీ ఆదివారం కానీ చేస్తారు. అందుకండి. సో మోడంగా అయితే ఫుల్ ఉంది. మోడం చూడండి ఒకసారి ఎట్లుందో మోడము. ఇంకా ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోతాం. మళ్ళీ తాత ఇంటికి వెళ్ళేది అయితే ఉంది. ఏయ్ దా 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 ఏయ్ పోతుంది చూడండి, పోతుంది. ఇక్కడ చూడండి, మేము ఎప్పుడు సమ్మర్ నుంచి వీడియోస్ చేయడానికి ఈ సైడే వస్తున్నాము అన్నమాట. ఇదల్లా ఏం లేదు అప్పుడు. ఇవల్ల ఇక్కడ కానీ ఏం ఉండేటివి కావన్నమాట. ఇప్పుడు చూడండి వర్షం దెబ్బకి ఎట్లా పెరిగిపోయినాయో ఇవి తిక్క చెట్లు. కొద్ది రోజులు ఉంటే ఇంకా ఈ హైట్ కూడా వచ్చేస్తాయి. అప్పుడు ఏ పాము ఏది ఉంటుందో కూడా తెలియదు, భయం. మోడం చూడండి ఎట్లుందో. ఈ మోడం చూసే నేను పొలం నుంచి వచ్చేసిన తర్వాత ఫాస్ట్గా రాత తొందరగా యూట్యూబ్లో షార్ట్స్ చేసి పోదాము అని చెప్పి పిలిచాను తాతకి ఫోన్ చేసి. నేను మీకు ఒకటి చూపిస్తానండి. మన ఇండియాలోకి ఒక 2 ఇయర్స్ నుంచి 3 ఇయర్స్ నుంచి ఈ ట్రాక్టర్లతో స్ప్రే చేసే, ఇక్కడ కనిపిస్తుంది కదా, ట్రాక్టర్లతో స్ప్రే చేస్తారు మందు పొలాలకి. మినుముకు కానీ మొక్కజొన్నకు కానీ చిన్నగా ఉన్నప్పుడు ఈ ట్రాక్టర్లతో స్ప్రే అయితే చేస్తారు. ముందర ఒక ట్యాంకి, వెనుకలో ఒక ట్యాంకి కనిపిస్తుంది అక్కడ 2. దాంట్లో నింపుకొని మందులు అయితే స్ప్రే అయితే చేస్తారు. అది తాత మనం జొన్నలు అడగాలన్నాం కదా, ఇట బురద ఉంది, అటు పోదాం బా. మాకు జొన్నలు అయితే అయిపోయినాయండి ఇంట్లోకి తినేకి. ఎక్కువగా మేము జొన్న రొట్టెలు అయితే తింటాం కాబట్టి జొన్నలు అయితే అయిపోయినాయి. సో జొన్నలు కొనుక్కోవడానికి అడగాలన్నమాట. వాళ్ళ ఇల్లు కూడా ఈ సైడే.
జొన్నలు అడిగేకైతే పోతా ఉన్నానండి. ఇక్కడే అనమాట. సో అదే ఇల్లు, ఆ బండి నిలబడి ఉంది కదా అదే అనమాట ఇల్లు. ఉన్నారో లేదో. ఇప్పుడే జొన్నలు అయితే అడిగేసి సిమెంట్ రోడ్ అయితే ఎక్కామండి. జొన్నలు వచ్చేసి మూట వచ్చేసి 2600 చెప్పింది ఆమె. కానీ అంత రేట్ లేవు. ఎంత అంటే మామూలుగా అయితేనే మూట వచ్చేసి 2000, 2100, 2200 ఫైనల్, ఇంకా అంతే. 2600 చెప్పింది ఆమె. అసలు నేను ఇంకా ఏం చెప్పలేకపోయినాను. మాకు కావాల్సింది పావు మూటనే. పావు మూట అయితే చాలు. పావు మూటకి 650 రూపాయలు అవుతుంది అన్నమాట, పావు మూటకి. కానీ రేట్ అయితే దండికి చెప్పింది. సో ఈరోజు మంగళవారం కాబట్టి కొల్చాము అన్నారు. నేను ఇంటికి వెళ్ళి మా జేజీకి మా నాన్నతో డిస్కషన్ చేసుకొని తీసుకోవాలా లేకపోతే వేరే వాళ్ళని అడగాలా అనేది అయితే నేను ఆలోచించి మళ్ళీ ఈమెకు చెప్తాను. అదే అండి. సెలవు అయితే ఇంటికి అయితే వెళ్ళిపోదాం ఇక. అంత రేట్ లేదు. 2600 అంటే అసలు ఆడ రేట్లే లేవు అసలు జొన్నలకి. అన్ని రేట్ ధరలు తగ్గిపోయినాయి. ఇప్పుడు పొలంలో అన్ని ధరలు తగ్గిపోయినాయి చెప్తున్నారు. మంగళవారం కాబట్టి ఈరోజు అయితే కొల్చాము జొన్నలు అని చెప్పారు కాబట్టి ఇంకా ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాను. మా జేజీతో ఒక మాట అడిగి ఏంటి ఎట్లా అనేది అయితే నేను చెప్తాను. వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. కంఫర్ట్ నీళ్ళు ఉండేవి. ఎందుకంటే కుక్కని టచ్ చేసాయి కదా, సో వాష్ చేసుకుంటా. కుక్క కానీ పిల్లి కానీ ఏ దాన్ని నేను సామాన్యంగా టచ్ చెయ్యను. చెప్పిన ఇంక ఉండనిలే ఏమన్నా కానీ అంటుంది. ఉండనిలే ఏమన్నా కానీ అంటుంది. జొన్నలు లేవు ఇంకా 650 రూపాయలు అవుతుంది పావు మూట అయితే. అంతే, అదే చెప్తా. ఇంకా ఇది రెండు పెట్టేసి వస్తారు అది. చిన్నపిల్లలకు మొగుడు దొరుకుతుంది 14 ఏళ్ళు దాటితే. వీడిగా ఉన్న పిల్ల కావాలంటే ఎవరు చెప్పకుండా ఉండదు. ఈడుగోళ్ళ అమ్మాయి అంటే అబ్బాయికా? ఎవరు?
ఉమ్. పిల్లలు ఫోటో కూడా ఉండదు. ఏడ ఇప్పుడు ఉందా? ఆ ఊర్లో ఉండాలి తిరుగుడు. చూద్దాం. ఇస్తున్నారు కట్నం. కట్నం పెద్దగా ఏం లేదు. ఆ? అంటే స్కూల్లో డ్రాయింగ్ మాస్టరా లేకపోతే స్కూల్లో స్కూల్లో డ్రాయింగ్ మాస్టరా ప్రైవేట్గానా? హై స్కూల్లో గవర్నమెంట్ హై స్కూల్. ఓకే ఓకే. అంటే మామూలుగా మనల్ని ఫోటోలు తీసి డ్రాయింగ్ చేసి మన మన ఫేస్ ఇప్పుడు ఏ విధంగా ఉంది. అవునులే తెలుసులే నాకు కూడా. మాకు కూడా అప్పుడు డ్రాయింగ్ మాస్టర్ వస్తాను ఆడు. అట్టనే ఇంట్లో చూపించింది అన్నమాట. బట్టల మీద కూడా వేసి అవునులే అవునులే ఫోటోలు చూపించింది. అవునులే అవునులే. అది ఏడుగల పిల్ల కావాలి. కట్నం గిట్నం ఏం అవసరం లేదు, పెద్దగా ఉండదు. అమ్మాయి దొరికితే చాలు ముందు. అంతేలే. జాగ్రత్తగా పో తొందరగా, మళ్ళీ వర్షం వస్తే కష్టం.